విధి నిర్వహణలో ఒక ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఉంది. ఇవాళ మీకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది ఈ రోజు మాకు ఏ విధంగా అయితే మమ్మల్ని అదే చెప్తున్నాను సార్, నేను మమ్మల్ని ప్రతి ఒక్కరు ఎవడిగినారు ఇది రాష్ట్ర ప్రభుత్వ సమస్యనా కేంద్ర ప్రభుత్వ సమస్య అని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి అయ్యా బాబు అని ఎంపీలు అడిగితే మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అంది. ఎందుకు అంటే రాజ్యాంగంలో స్టేట్ లిస్ట్ సపరేట్ ఉంటుంది, యూనియన్ లిస్ట్ సపరేట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ సపరేట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లన్నీ రాష్ట్ర ప్రభుత్వానివి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలన్నీ కేంద్ర ప్రభుత్వానివి. కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల కనుక మీరు ఆలోచించాల్సి ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలన్నారు. మేము ఆర్టీఐ ద్వారా కూడా వేసినాం. వేస్తే ఏమన్నారు, దట్ ఈస్ ద డెసిషన్ దట్ హ్యాస్ టు బి టేకన్ బై ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ అన్నారు. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలని మేము ఏం చేసినాం సార్, ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగి అక్కడ ఎవరెవరైతే పోరాటం చేస్తున్నారో అందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఢిల్లీలో మన తెలంగాణ భవన్లోనే మనం మీటింగ్ పెట్టుకొని అక్కడనే ఎస్టాబ్లిష్ చేసినాం. దానికి అధ్యక్షునిగా ఉత్తరప్రదేశ్ వాళ్ళని అనుకున్నాం, విజయ్ కుమార్ బంధు. సెక్రటరీ జనరల్గా మనం తెలంగాణ నుంచి ఉన్నాం. ఇట్లే కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట్ల నుంచి చేసుకున్నాం. లేని చోట్ల ఈ సంఘాన్ని పెట్టి ప్రతి చోట ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసుకుంటూ పోయినాం. చేసుకుంటూ పోతున్న ఈ మార్గంలో ఎక్కడైతే మనం నార్మల్గా మనం కొట్టుకుంటూ పోతే ఎక్కడైతే బలహీనం ఉందో అక్కడ తొందర దిగుతుంది. ఎక్కడో ఓ దగ్గర దిగాలి, మాకు తెగితే కానీ స్టార్ట్ కాదు. ఈ కార్యక్రమంలో భాగంగానే మొట్టమొదటగా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారి ప్రభుత్వం మాతో సంప్రదించింది. అన్నీ జరిగినాయి, అన్నీ చేసి వాళ్ళు పాత పెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని మనం అంటే మీ పోరాటంలో మొదటిసారి పాత పెన్షన్లో తీసుకొచ్చింది రాజస్థాన్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజస్థాన్ తర్వాత ఛత్తీస్గఢ్. ఇమ్మీడియట్ గా రాజస్థాన్ ప్రభుత్వం మనకు 19 మే 2022 ఆ రోజు క్లియర్ కట్ గా ఏమి ఇచ్చిందంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసిండ్రు. ఏమని, ఇప్పటి వరకు ఎవరైతే కొత్త పెన్షన్ విధానం ఉన్నారో వాళ్ళందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపజేస్తున్నామని. ఇమ్మీడియట్గా ఛత్తీస్గఢ్ వచ్చే వరకు వాళ్ళు సేమ్ అదే మేలోనే, రాజస్థాన్ కాగానే ఛత్తీస్గఢ్లో కూడా అదే సక్సెస్ఫుల్గా ఇదైనాం. అది జరగంగానే మళ్ళీ ఇమ్మీడియట్గా జార్ఖండ్లో కూడా ఇప్పుడు మీరు చూడండి, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే దీంట్లో ఉంది, జార్ఖండ్లో కూడా అది కోalitionలో ఉంది. సో కంటిన్యూస్గా వరుసగా 3 రాష్ట్రాలు చేసుకుంటూ రావడం అనేది జరిగిపోయింది. దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అసలు మేము ఢిల్లీలో పెట్టిన మీటింగ్కే వచ్చి కేజ్రీవాల్ గారు మేము చేస్తామన్నారు. అదేవిధంగా ఢిల్లీలో చేసి వాళ్ళు పాస్ చేసి పంపిస్తే ఏమంటే ఢిల్లీలో ఉద్యోగుల జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. దానితో అక్కడ వాళ్ళకు వీలుగాల. దాంతో పంజాబ్లో ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఇమ్మీడియట్గా పంజాబ్లో 18 నవంబర్ 2022 వాళ్ళు పాత పెన్షన్ గురించి నోటిఫికేషన్ ఇచ్చేసారు. అదైనాక హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నిజంగా హిమాచల్ ప్రదేశ్లో ఏమంటే 12% to 13% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ ది ఎంప్లాయీస్. అక్కడ ఉన్న విభిన్నమైన జాగ్రఫికల్ ఇదది. సో దానితోటి అక్కడ ఏకైక నినాదం ఏం పెట్టినాం, పాత పెన్షన్ ఒకటే. దాన్ని మనం హిందువులు అక్కడ పోతే పురాణీ పెన్షన్ బహాలి, జో పురాణీ పెన్షన్ బహాల్ కరేగా వహీ దేశ్ పే రాజ్ కరేగా. దానికి ఈవెన్ ప్రియాంక మేడం వచ్చి అక్కడ మేము నిరాహార దీక్షలు చేస్తుంటే దాంట్లో వచ్చి కూర్చొని నేను చేస్తా అని చెప్పి పలకడం జరిగింది, చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్కడ మనకి ఇమ్మీడియట్గా 17 జనవరి 2023 పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఆఫీస్ మెమరాండం కూడా ఇచ్చేసి, దీనికి వీళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటక వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు. కర్ణాటక వాళ్ళు మొన్ననే ఇంప్లిమెంట్ చేశారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక హైకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ మీద ఒక 13,000 మందికి ఫస్ట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళందరికీ కూడా బడ్జెట్లో ఇంక్లూడ్ చేయమని ఇచ్చేశారు. ఎట్లా మార్పు చెందిందంటే సంపూర్ణంగా వచ్చే వరకు ఇప్పుడు నిజంగా ఇంతకుముందు ఎవరు చేయలే, ఒక రాష్ట్రం చేసింది. రాష్ట్రం చేసేవరకు ఇంతకుముందు ఉన్నట్టు ఇది రాష్ట్ర సమస్యనా కేంద్ర సమస్యనా అనేది కాదు, ఇది రాష్ట్రం సమస్యనే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. ఇంతకుముందు మేము పోయి అడిగితే వాళ్ళందరికీ సమాధానం ఇదే చెప్పింది. సో మనమేం అడుగుతున్నామంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనిఫెస్టో